ఈ విధంగా చేరి రావడం ఎంతో సంతోషకరం. నన్ను ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి ప్రభువు నామమున వందనాలు. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఆగస్ట్ 15th. మళ్ళీ జనవరి 26 కూడా సెలవు ఉంది, పబ్లిక్ హాలిడే. ఎందుకు అది? రెండింటికి తేడా ఏంటి? స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి తేడా ఏంటి? కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము స్వతంత్ర దినము లేకుండా రాజ్యాంగము ఉండడం అది సరియేనా? స్వాతంత్రం ఇచ్చాము, మాకై మేము పరిపాలించుకుంటాము, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామన్న ఇది స్వాతంత్రం యొక్క ఉద్దేశం కాదు కదా. ఒక రాజ్యాంగబద్ధమైన దేశాన్ని పరిపాలించడం అవసరం అని చెప్పి దానికి రాజ్యాంగము పెట్టడం జరిగింది. రక్షణకి బాప్తిస్మానికి కూడా అలాంటిదే. మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అంటే ఈ మధ్యకాలంలో నేను విన్న సంగతులను బట్టి చెప్తున్నాను. రక్షింపబడ్డావా? సహోదరు చెప్పాడుగా, వ్యక్తిగత సువార్త. ఎవరినైనా అడిగినప్పుడు బాప్తిసం తీసుకున్నామని అంటారు, కానీ రక్షణ పొందానని చెప్పరు. ఈ మధ్యకాలంలో కొంతమంది విశ్వాసులు, చాలా కాలంగా విశ్వాసులుగా సహవాసంలో కొనసాగుతున్న వారు, వాళ్ళ మాటలు విన్నప్పుడు నా గుండె పగిలిపోయింది. అన్నా, నువ్వు వారికి బాప్తిస్మం ఇవ్వకపోతే వాళ్ళు నరకానికి పోతారన్నా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలా కాలంగా సంఘ సహవాసంలో కొనసాగుతున్నవారు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు మీటింగ్స్లో నమ్ముకున్నారు, వారికి బాప్తిస్మం ఇవ్వడం కూడా జరిగిందని చెప్పుకుంటూ వచ్చాడు. అది తప్పు. రక్షణ పొందిన వెంటనే బాప్తిస్మం ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పాను. చాలామంది మార్కు సువార్త 16:16 తీసుకొని నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను అని చెప్పి ఆ మాటను పట్టుకొని మరి వెంటనే బాప్తిస్మం తీసుకోలేకపోతే శిలువ మీద దొంగ పరలోకంకి వెళ్ళాడా లేకుంటే నరకానికి వెళ్ళాడా? పరలోకానికి వెళ్ళినవాడు మరి బాప్తిస్మం తీసుకొని వెళ్ళాడా లేకుంటే? యేసు ప్రభు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందామని చెప్పాడు కదా. కాబట్టి పాత నిబంధన విశ్వాసులు హెబ్రీ 11లో మనకు విశ్వాస వీరులుగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఒక్కడు కూడా బాప్తిస్మం తీసుకోలేదు. బాప్తిస్మం ఎందుకు? ఎప్పుడు ఇవ్వాలి? అపోస్తలుల కాలంలో ఇచ్చిన బాప్తిస్మం వేరు, ప్రస్తుత కాలంలో మనం తీసుకున్న బాప్తిస్మము వేరు. అపోస్తలుల వరము వేరు. ఈ రోజుల్లో అపోస్తలులు లేరు, వాళ్ళు పునాది వేసి వెళ్ళిపోయారు. అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అపోస్తలులు లేరు. వారు చెయ్యి పెట్టంగానే పరిశుద్ధాత్మ వారి మీదకి రావడం మనం చూస్తుంటున్నాం. కానీ మనము మీరు చెయ్యి పెట్టండి, ఎవరి మీద ఎవరి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయండి, అవుతుందా కదా? కాబట్టి ప్రస్తుత కాలంలో ఉన్న మరి ప్రాక్టీస్ చాలా వేరైనది, మనకిచ్చిన వరము వేరైనది. సహోదరుడు ఇందాక నేను నోట్స్ చూస్తున్నా, కృపావరాల గురించి అనేక సంగతులు చెప్పి ఉంటున్నారు. దాంట్లో కొన్ని తాత్కాలికమైనవి, అవి అపోస్తలులు, ప్రవక్తలు, భాషలు మాట్లాడుట, ఇవన్నీ కొన్ని తాత్కాలికమైనవి ఉన్నవి, అవి ప్రస్తుత కాలంలో లేవు. తర్వాత కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నాయి. సంఘ నిర్మాణం నిమిత్తమే దేవుడు వాటిని ఇచ్చాడనేది మనం చూస్తున్నాం. సరే, మెట్టుకు రక్షణ నాకు ఇచ్చిన కొద్ది సమయంలో ఈ యొక్క సంగతులన్నీ మేము దాదాపు 2-3 months కౌన్సిలింగ్ చేస్తాం. వారు క్రమంగా వచ్చి అన్ని సంగతులు నేర్చుకొని
మరి ఖచ్చితంగా మరి ఈ విషయాల్లో రక్షణ బాప్తిసం విషయంలో సరైన ఆలోచన కలిగి ఉంటేనే మేము వారికి బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. అన్నీ తెలుసుకొని బాప్తిసం తీసుకోవడం మంచిదా, ఏమి తెలియకుండా బాప్తిసం తీసుకోవడం మంచిదా? ఎప్పుడు తీసుకుంటున్నావు అడుగుతున్నారు కానీ ఎందుకు తీసుకోవాలా అని చెప్పడం లేదు. ఇదే వచ్చిన సమస్య. సబ్జెక్ట్ లేకుండా సర్టిఫికేట్ తీసుకోవడం మంచిదేనా? ఈ మధ్యకాలంలోనే చాలామంది ఫేక్ లెక్చరర్స్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ఐడెంటిఫై చేశారు. ఫేక్ డాక్టర్స్ని కూడా ఐడెంటిఫై చేశారు. డబ్బులు పెడితే సర్టిఫికేట్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది కానీ సబ్జెక్టు ఉండదు. మనం అన్నీ తెలుసుకొని ఇప్పుడు మాకెవరు చెప్పలే ఇట్లా బాప్తిజం గురించి కదా, మరి ఇంత వివరణగా చెప్పిన వారు లేరు. మాకు తెలుసుకోవడానికి, మేము తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈ సమయం అంతా వ్యర్థమైపోయింది కదా. ఇప్పుడు మనము అన్ని సంగతులు తెలుసుకొని బాప్తిజం తీసుకున్నప్పుడు దానివల్ల గొప్ప మేలు ఉన్నది. ఇక్కడ నుంచి మనము కృపావరం అన్న సంగతి చాలామందికి తెలియదు. సంఘంలో నీ పని ఏంటంటే చాలామందికి తెలియదు. ఏదో ఒకటి తోచిన పని చేస్తామంటారు కానీ నీకు ఇచ్చిన కృపావారాన్ని బట్టి నువ్వు పని చేస్తే దేవుడు నీకు బహుమానం ఇస్తాడు కాబట్టి మనము ఎవరు ఏ పని చేయాలా అన్నది మనం తెలుసుకొని చేస్తే అది చాలా ప్రయోజనకరం. అయితే మీకు ఇచ్చిన నోట్స్లో మనం చూస్తున్నాం, రక్షణ విషయంలో కొన్ని సంగతులు మనకు చూస్తుంటున్నాం. అవన్నీ వివరించడం మీకు నోట్స్ ఇచ్చాం కాబట్టి నేను క్లుప్తంగా దాన్ని వివరించి ముందుకు వెళ్దాం. రక్షణ ఎవరికి కావాలి? రక్షణ ఎవరికి కావాలి? అందరు తీసుకున్నారా నోట్స్? అందరి దగ్గర ఉంటే మీరు చూడండి. మొట్టమొదటిగా దేవుని విషయంలో మనిషి ఎలాగున్నాడు. రెండవది సాతాను, లోకం మరియు శరీర విషయంలో మనిషి ఎలాగున్నాడు. మూడవది ఇశ్రాయేలు విషయంలో మనిషి ఎలాగున్నాడు మనం రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే అక్కడ 6 నుంచి 10 వరకు మనం చదివితే అక్కడ కొన్ని సంగతులు మనకు అర్థమవుతాయి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 10 వరకు. ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులకు కొరకు చనిపోయాను. మీరు జాగ్రత్త గమనించండి, ఎవరెవరు ఉన్నారు అక్కడ? బలహీనులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ బలహీన పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కనుక ఇక్కడ మనము బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము. ఇది దేవుని విషయంలో ఈ 4 రకాల సంగతులు మన జీవితాల్లో కనిపిస్తున్నాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవునితో సమాధానము లేని స్థితి మనము కలిగి ఉన్నాం. దేవునితో సమాధానం కలగాలంటే నాకై నేను పొందలేను, ఆ విషయంలో నేను బలహీనుడను నేను నిస్సహాయుడును, నాకై నేను పరలోకం చేరలేను ఒక మధ్యవర్తి కావాలా ఈ విషయంలో నాకు సహాయం చేసి ఒక మధ్యవర్తి కావాలా అని ఇక్కడ మనకు స్పష్టంగా వివరించబడుతుంది. భక్తిహీనత అన్గాడ్లీనెస్ అంటారు. దేవుడు లేని ఈ జీవితము భక్తిహీనత. దేవుడు లేకుండా మనము జీవిస్తూ ఉన్నవారు. అందుకనే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయంలో కూడా తర్వాత చూస్తాము, నిర్దేవులము అని రాయబడ్డది. దేవుడు లేని వారముగా, దేవుడు ఉన్నామని అనుకుంటున్నాము కానీ నిజంగా దేవుడు కాని పరిస్థితి. కనుక మనం చూస్తుంటున్నాం, మనము భక్తిహీనులము. చాలాసార్లు తెలుగులో తర్జుమా చేయబడింది భయభక్తులని. భయము వేరు, భక్తి వేరు. భక్తి మనల్ని సువార్త వినేటట్లు చేస్తుంది. దేవుని వాక్యం విన్న తర్వాత దేవుని భయము మనలో కలిగినప్పుడు అది జ్ఞానము
దేవుని అందలి భయము మనకు జ్ఞానమును తెలివిని పుట్టించును. కనుక దేవుని జ్ఞానము, దేవుని యొక్క తెలివి కలిగి దేవుని యొక్క సువార్తను గ్రహించేటట్లుగా దేవుని యొక్క భయము తెలియజేస్తుంది. మీరు చూడండి, నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు మోషేతో అంటారు, నువ్వు మాట్లాడు మోషే, మాకు పర్వాలేదు, కానీ దేవుడు మాట్లాడితే మేము బ్రతకము. కానీ యేసుప్రభు ఏమన్నాడు సాతానుతో? ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకోబట్టి యేసుప్రభు సాతానుతో ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. చచ్చిపోతాడా? జీవిస్తాడు కదా. దేవుడు మాట్లాడితే మనం జీవిస్తాం, కానీ ఇశ్రాయేలు ఏమంటున్నారు? మేము చచ్చిపోతామంటున్నారు కదా. కాబట్టి ఇది తప్పుడు భయము కలిగి, ఎందుకంటే దేవుని వాక్యము వారు వినినవారు కాదు, దేవుని వాక్యమును తెలుసుకున్నవారు కాదు. అందుకని ఈ తప్పుడు భయము కలిగి మేము చచ్చిపోతాం దేవుడు మాట్లాడితే, నువ్వు మాట్లాడంటున్నారు కదా. కనుక మనము భక్తిహీనులముగా, బలహీనులముగా మనము ఉన్నాము. మూడవది, పాపులముగా మనము ఉన్నాము. ఆజ్ఞాతిక్రమమే పాపము కదా. దీన్ని అర్థం ఏంటంటే గురి తప్పుట, మిస్సింగ్ ద మార్క్ అని అంటారు కదా. ఏ గురి మనం తప్పాము, ఏ లక్ష్యము మనం తప్పాము కదా. నిజమైన దేవుడు ఎవరని మనము గ్రహించలేకపోతున్నాం కదా. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా పాప విమోచకుడు, నాకు పాప క్షమాపణ దయచేసేవాడు ఆ ప్రభువే. ఇంకొక చోట కొరింథీయులకు రాసిన పత్రికలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరిత. ఏంటంటే వెరితనం? ఈ వెరితనం ఏంటంట? నేను ఈ మధ్యలో వీడియో చూశాను. ఆయన ఒక క్రిమినల్ అండి, యేసు ప్రభు, అందుకే సిలువలో చచ్చిపోయాడండి. ఆయన ఒక నేరస్తుడు. రోమీలు అనేది అదే. సిలువ మీద చచ్చిపోయిన వాళ్ళు ఏమంటారు? అపగ్రస్తుడు, నేరస్తుడు. ఆయన ఇది మేము నమ్మేది. ఒక సహోదరుడు డాక్టర్స్కి, ఆయన డాక్టరే, ఆయన డాక్టర్ ఇంకొక డాక్టర్కి చెప్తూ యేసుప్రభు నమ్ముకోండి అంటే, మీకోసం చనిపోయాడంటే, ఆయన ఎందుకు చనిపోవాలి? మా కోసం. ఆయన మా కోసం ఎందుకు చనిపోవాలండి కదా. ఇది విచిత్రం. మానవుడు యేసు ప్రభు యొక్క మరణాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడు. దాన్ని స్వీకరించడం లే. నాకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు, నా శాపాన్ని అనుభవించాడు అన్న ఆలోచన వారికి రావడం లేదు కదా. తర్వాత ఏమంటున్నారంటే, చనిపోయిన తర్వాత తక్కిడో బిక్కుడో కదా. తక్కిడో బిక్కుడో అక్కడ పడేస్తారు, అంతే, మనంతం అంతే. తర్వాత ఏమవుతుంది అన్నది వారు గ్రహించరు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ జన్మ తర్వాత వేరొక జన్మ, 7 జన్మలు ఎత్తుతాం కదా. ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. కనుక ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మనము పాపులంగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపం చేసింది మనము, ఆ శిక్ష అనుభవించింది ఆయన. చూసారు? ఎఫెసీ 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. 2వ కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయనను పాపముగా చేసెను. ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చాలా, న్యాయవంతుడు కదా. పాపమెరుగని ఆయన్ని తీర్పు తీర్చాలంటే ఏం చేయాలా దేవుడు? ఇప్పుడు పాపం మెరుగని ఆయన, పాపం చేయని ఆయన్ని తీర్పు తీర్చి శిక్ష వేస్తే దేవుడేమవుతాడు? అన్యాయస్తుడు అవుతాడు. న్యాయస్తుడని న్యాయాధిపతి అవుతాడు. ఏ తప్పు చేయని ఆయన్ని శిక్ష వేస్తే ఆ దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? యేసుప్రభుని పాపముగా చేస్తేనే తప్పితే ఆయన మన యొక్క శాపాన్ని, శిక్షని దేవుని మీద పూర్తిగా కుమ్మరించలేడు. అందుకే పాపం, ఎందుకంట మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. అందుకనే సమాధాన బలిలో
సమాధానాన్ని పులిసిన రొట్టె సమాధాన బలులు అర్పించాలి. దాని యొక్క అర్థమైంది నిజానికి పులిసినది పాపానికి సాదృశ్యం కదా, తప్పుడు బోధకి సాదృశ్యం. అలాంటిది పులిసిన పిండిని సమాధాన బలులు అర్పించడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇదే, మన కొరకు పాపముగా చేయబడిన ఆ క్రీస్తును అది తెలియజేస్తుంది. ఆయన యేసు ప్రభు మన నిమిత్తము మన కోసం మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించకపోతే దేవునితో మనకు సమాధానము ఏర్పడదు. ఇక్కడ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అదే, మనము దేవుని నీతి అగునట్లు. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను అని ఉన్నది కదా, నీతిమంతులుగా తీర్చబడెను అన్నది. కానీ ఇక్కడ ఏమన్నాడు, మనము దేవుని నీతి అగునట్లు. ఏది గొప్ప చెప్పండి? నీతిమంతులుగా తీర్చబడడం గొప్పదా? నీతిమంతుడిగా ఎంచబడడం గొప్పదా? మనమే దేవుని నీతి అగునట్లు చేయడం గొప్పదా? కదా, యేసు ప్రభు మనము దేవుని నీతి అగునట్లు ఆయన ఈ కార్యము చేసినట్టుగా ఇంత గొప్ప ధన్యత కొత్త నిబంధన విశ్వాసులకు యేసు ప్రభు ద్వారా మనకు కలిగింది. సరే, మెట్టుకు ముందుకు వెళ్దాం. శత్రువులముగా మనమున్నాం. 10వ వచనంలో మనము శత్రువు. దావీదు కీర్తనలన్నీ మనం చదివితే కదా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? శత్రువుల విషయంగా ప్రార్థన చేశాడు. మనకు తెలుసు కదా, శత్రువులను ప్రభా వాడిని రక్షించు ప్రభా అని చేశాడా కదా. శత్రువులను లేకుండా చేయము, మట్టి పాలు చేయము, వాళ్ళకి సంతానం లేకుండా పోవునుగాక కదా. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? శిలువ మీద యేసు ప్రభు చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఎవరు వీళ్ళు యేసు ప్రభుని సిలువ వేసింది? యేసు ప్రభుని సిలువ వేసింది ఎవరు? అక్రమకారులు, అన్యాయస్తులు, అపవాది సంబంధులు, వీరందరినీ ఆయన క్షమించేశాడు. ఒకసారి మా సంఘానికి వారణాసి నుంచి కృపాశంకర్ గారు ట్రైన్లో వస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎదురుగా ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ సుదర్శన్ అలీ కూర్చున్నాడు. మాటల సందర్భంలో ఒకరినొకరు పరిచయం చేసుకున్న తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన మాటల్లో నాకు ఎక్కువగా నచ్చింది ఆ సిలువలో పలికిన మొదటి మాట. శత్రువు సైతము ఒప్పుకునే ఆ మాట ఏంటంటే, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. చూసారా ఎంత గొప్ప మాట యేసు ప్రభు శిలువలో పలికాడు కదా. శత్రువులమైన మనల్ని ఆయన ప్రేమించి కదా మరి మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము దేవుని విషయంలో బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము. ఇలాంటి వారిని 7 రకాలుగా ఆయన నీతిమంతులుగా తీర్చిన సంగతి ఇదే అధ్యాయంలో కనిపిస్తున్నది. మీకు ఇచ్చిన లిస్ట్ ఉన్నది, అది మీరు చదువుకోండి. మనకు సమయము లేదు కనుక 6వ అధ్యాయంలో మనం చూస్తాము 7 రకాల రక్షణ కనిపిస్తున్నది. ప్రాక్టీస్ ఆఫ్ సిన్, పొల్యూషన్ ఆఫ్ సిన్, ప్రిజన్ ఆఫ్ సిన్, పవర్ ఆఫ్ సిన్, పావర్టీ ఆఫ్ సిన్, పెనాల్టీ ఆఫ్ సిన్, ప్రజెన్స్ ఆఫ్ సిన్ కదా. పాపపు అభ్యాసము, పాపపు కల్మషము, పాపపు చెర, పాపపు శక్తి, పాపపు దారిద్ర్యము, పాపము యొక్క రుణము. ఈ 6 నుంచి మనకు విముక్తి జరిగింది యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత. ఎందుకంటే శిలువలో యేసు ప్రభు పలికిన 6వ మాట ఏంటంటే, ఇదిగో సమాప్తమాయను అంటే అర్థం 3 రకాల అర్థాలు వస్తున్నాయి. 3 రకాల అర్థాలు. పాపపు విమోచన క్రయధనాన్ని యేసు ప్రభు శిలువలో చెల్లించేశాడు. మనకు రావాల్సిన తీర్పును కూడా ఆయన శిలువలో తీసివేశాడు కదా. అంతేకాదు మిలిటరీ వర్డ్ కూడా వాడబడింది అక్కడ కదా. ఆయన చేసిన ఆ యొక్క పోరాటంలో ఆయనకి జయము కలిగింది. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడు కదా, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. ఆయన విజయము సాధించిన వాడుగా కనిపిస్తుంటున్నాడు. కాబట్టి ఈ 6 సంగతులు మన రక్షణ పొందిన వారిలో మరి జరిగిపోయినట్టుగా మనం చూస్తాం. ఆ చిన్నపిల్లలు
పిల్లలు వినాలా, మీకు కూడా ఇది అవసరమే. ప్రజెన్స్ ఆఫ్ సిన్ అన్నది ఇంకా శరీరంలో ఉన్నాము కాబట్టి ఇది ఇంకా ఉంటుంది. ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెడతామో, లేకుంటే ప్రభు వస్తాడో, అప్పుడు ఆఖరిగా దాని నుంచి కూడా మనకు విముక్తి జరుగుతుంది అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. రెండవది మనం చూస్తాము, ఒకటి దేవుని విషయంలో, రెండవది సాతాను, లోకము, శరీరం విషయంలో కదా మనం ఎలాగున్నామన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, 2-3 వచనాలు చదువుకుందాం. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. 3 సంగతులు: సాతాన్ని అనుసరించాం, ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం, శరీరం యొక్క కోరికలను కూడా నెరవేర్చుకుంటున్నాం. ఈ 3 మన జీవితాల మీద ప్రభావం చూపుతున్నప్పుడు కదా 4వ వచనం ఏమంటున్నాడు? అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. పైన 3 సంగతులు మనల్ని దైవోగ్రతకి పాత్రలు చేశాయి. కింద 3 సంగతులు మనల్ని కదా దేవుని దగ్గరికి చేర్చినాయి. ఆ దైవోగ్రతను తప్పించి కింద 3 సంగతులు ఏంటి? ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప. కరుణ అంటే ఏంటి? కరుణ, మెర్సీ అంటే అర్థమైంది. కరుణ అంటే అర్థమైంది. కృప అంటే అర్థమైంది. కరుణ అంటే అర్థం ఏంటంటే నాట్ గెట్టింగ్ వాట్ వీ డిజర్వ్ కదా. మనం దేనికి పాత్రలమో అది ఇవ్వకపోవట. ఏంటది? మనం దేనికి పాత్రలం? ఇక్కడే అంటున్నాడు, దైవోగ్రతకు పాత్రలం, నిత్య నరకానికి, నిత్య మరణానికే పాత్రలం. అది మనకు తన కరుణను బట్టి అది మనకు ఇవ్వకపోవట. కృప అంటే గెటింగ్ వాట్ వీ డోంట్ డిజర్వ్ కదా. ఏది మనము దేనికి పాత్రలము కాదో అది మనకి ఇచ్చుట దేవుని యొక్క కృప. ఉదాహరణకి మీ రక్షణ తీర్మానం, ఎవరు రక్షణ తీర్మానం చేసి బాప్తిస్మం తీసుకుంటున్నారు? అక్కడైనా కూర్చుంటే ఎట్లా? సరే, రక్షణ తీర్మానం చేసినప్పుడు ఏమని ప్రార్థన చేశారు? ఏమని ప్రార్థన చేశారు? మామూలుగా మనం చేసే ప్రార్థన ఏంది? ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు కదా. కానీ అంతకంటే మించినది దేవుడు తన కృపను బట్టి ఇచ్చాడనేది బైబిల్ చెప్తుంది కదా. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి చెప్పాలంటే. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా తీర్చాడు, తన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మనం ఇవన్నీ అడగలేదు, తన కృపను బట్టే ఇవన్నీ మనకు ఇచ్చిన సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కనుక ఆయన తన కృపను బట్టి మనల్ని రక్షించిన సంగతి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక 3వది మనం చూస్తే ఇశ్రాయేలు విషయంలో మనము సహపౌరులు కాని వారం. ఎఫెసీయులకు రాసిన 2:12 చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్థులమై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనడి కదా. మనము క్రీస్తుకు దూరస్థులమై ఉన్నాం కదా. ఎప్పుడు? ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు కదా. ఇంకేమన్నాడు? పరదేశులము. ఇంకో మాట చెప్పాలి ఇక్కడ. బైబిల్లో పరలోకము అని వాడలేదు. హెవెన్కి పరలోకం అని రాయబడ్డారు. అదే సమయంలో భూమి మీద ఉన్న విశ్వాసులకి భూమి ఏమంటున్నాడు? భూమిని ఏమంటున్నారు? పరదేశం. భూమి పరదేశమే, పైన లోకం కూడా పరలోకమే. మరి ఎక్కడ మనం ఉండబోయేది? ఇది తర్జుమా సరిగా లేదు కదా.
తర్జుమా సరిగా. మన పౌరస్థితి, ఇప్పుడు నేను ఈ దేశంలో పుట్టినప్పుడు నాకు పౌరస్థితి ఎక్కడ ఉంటుంది? భారతదేశంలో ఉంటుంది. రక్షణ పొందిన వ్యక్తి కదా ఇప్పుడు పరలోకానికి చెందినవాడు కదా, పరలోకానికి చెందినవాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది కదా. ఇప్పుడు పరలోకం ఏమవ్వాలా? ఒకప్పుడు మనకు పరలోకం, రక్షణ పొందినప్పుడు అది మనకు పరలోకమే, కానీ రక్షణ పొందిన వ్యక్తికి అది అది మన లోకం కదా. పోనీ స్వర్గం అన్నా ఒక రకంగా బాగానే ఉంటుంది. పర అంటే కదా వేరొక అని అర్థం వస్తుంది, మనకు సంబంధించింది కాదు అని అర్థం వస్తుంది. కాబట్టి సరే, మెట్టుకు ఇక్కడ మనం చూస్తున్నాం, పరదేశులము కదా, నిరీక్షణ లేని వారము, నిబంధన లేని వారము, నిర్దేవులము, దూరస్తులము కదా. దూరస్తులం అంటే జ్ఞానుల్ని జ్ఞాపకం చేస్తున్నది. జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం. వారు బబులోను దేశం నుంచి వచ్చిన వారైతే మనం యెజ్రా గ్రంథంలో చూస్తే దాదాపు 4 నెలల ప్రయాణము చేసి వచ్చారని అర్థం. యెజ్రా ఆయనతో పాటు కొంతమంది ఆ బబులోను దేశం నుంచి బయలుదేరి యెరూషలేముకి వచ్చారు. దాదాపు 4 నెలల ప్రయాణం చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకని వచ్చారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయనను పూజింప వచ్చి తిని, ఆయన నక్షత్రము చూచి మేము ఆయనను పూజింప వచ్చి తిని. కనుక దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా చేయడానికి ఆ ప్రభు యొక్క ప్రత్యక్షత కదా మనకు అవసరమయ్యే. ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మనము దూరస్థులమైన మనము సమీపస్తులుగా ఇప్పుడు చాలామంది మన విశ్వాసులే చాలామంది ఏమంటారంటే వాళ్ళు అన్యులండి, కొంతమందిని చూపించి వాళ్ళు అన్యులండి అంటారు. మనమంతా ఏదో యూదులమైనట్టు కదా. అందరం అన్యులమే, యూదులు కాకుండా మిగతా వాళ్ళంతా అన్యులే కదా. నమ్మని వారిని అవిశ్వాసులు అనాలి, అంతేగాని కదా. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? మనము సహపౌరులము కాదు. వాళ్ళకంత నిబంధన నిరీక్షణ, దేవుడు ఎంతగా ప్రేమించాడు, వాళ్ళని ఎలాగూ ఎన్నుకున్నాడు అన్నది ఇది గొప్ప సత్యం. కానీ వారికి ఇవ్వబడని భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క విమోచన ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి విమోచించాడు. ఎక్కడికి నడిపించాడు? కానాను. మనల్ని విమోచించి ఎక్కడికి చేర్చాడు? పరలోకానికి చేర్చాడు. ఏది గొప్పది చెప్పండి? దేవుడు మనకిచ్చిన భాగ్యము, కొత్త నిబంధన విశ్వాసులకు ఇచ్చినది. ఇలా మనం పోల్చుకుంటే చాలా సంగతులు ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం కదా, ఎంత గొప్పదో మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సరే, ముందుకెళ్దాం. మీకు అక్కడ నోట్స్ ఇవ్వబడింది. క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా చేయబడ్డాము, ఆయన సమాధాన కారకుడుగా మధ్య ఉన్న ద్వేషాన్ని పడగొట్టాడు కదా. ఆ తర్వాత శిలువ వలన ఆ దేశాన్ని సంహరించాడు. 2:18లో ఆయన క్రీస్తు ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఇక్కడ త్రిత్వం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి 2:19లో కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. చూసారు ఎంత గొప్ప వాక్యము దేవుడు క్రీస్తు యేసును మనకు అనుగ్రహించాడు. రక్షణ ఎలా కలుగుతుంది? రెండవది మనం చూస్తాం. మొట్టమొదటిగా రక్షణ ఎవరికి కావాలంటే దేవుని విషయంలో కదా, సాతాను, లోకం, శరీరం విషయంలో, ఇశ్రాయేలు విషయంలో ఈ 3 సంగతులు మనం చూసుకుంటూ వచ్చాం. తర్వాత రక్షణ ఎలా కలుగుతుంది? సింపుల్, పాపినని ఒప్పుకున్నప్పుడు కదా. పాపినని ఒప్పుకున్నప్పుడు చాలామంది నువ్వు ఏమేం పాపాలు చేసావో అవన్నీ ఒప్పుకో అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీరు ఎంతమంది ఆ పని చేశారు? చిన్నప్పటి నుంచి నువ్వు ఏం చేసావు మొత్తం లిస్టు రాసి కదా, అది దేవుని ఎదుట. ఒకసారి మన బైబిల్లో ఎన్ని పాపాలు ఉన్నాయి తెలుసా? మొత్తం ఎన్ని పాపాలు లిస్టు రాశారా మీరు ఎప్పుడైనా? 150 ఉన్నాయి. 150 ఉన్నాయి. లేవియ ఖండంలో కూడా పరిశుద్ధత అనే మాట, దానికి సంబంధించిన మాటలు 150 ఉన్నాయి. కనుక
మనము పాపులము కనుక పాపం చేస్తున్నాం. పాపం చేస్తే పాపి కాలే. ఒకసారి మా ఫాదరు అక్కడ నిజాంపేటలో సువార్త చెప్తున్నప్పుడు అక్కడంతా పని చేసుకునేవాళ్ళు, కూలి వాళ్ళు. అందులో ఒక ఆయన లేచి, సార్ మీరు చెప్పిన దాంట్లో, మీరు చదివించిన దాంట్లో ఆ ఒక్క పాపం కూడా నేను చేయలేదు సార్. నిజమే కదా. శరీరమును బట్టి, మన యొక్క ఆలోచనను బట్టి రెండు రకాలుగా మనము బహిరంగ పాపం ఉంది, రహస్య పాపాలు కూడా రెండు ఉన్నాయి కదా. పుట్టుకతో అబద్ధము ఎవరు చెప్పరు కదా. పుట్టుకతో ఎవరు అబద్ధము నేర్పించారు, తల్లిదండ్రులు ఎవరు పిల్లలకి నేర్పించారు. కానీ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది అబద్ధం చెప్పే? ఎప్పుడైనా ఎవరు మీ మమ్మీ డాడీ నేర్పించారా? ఎవరైనా అడగండి కదా. అబద్ధము తల్లిదండ్రులు నేర్పించారా? స్వభావ సిద్ధంగా వచ్చిందే కదా. మనం పుట్టుకతో పాపులం కనుక పాపము చేస్తాం. పాపం చేసి పాపులము కాలేదు. ఇది బైబిల్ చెప్పే సత్యం కదా. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించుము. ఒకటే మాట. పలాని రోజు పలాని చేశాను, పలాని రోజు పలాని చేశాను కాదు. పాపినైన నన్ను కరుణించు, ఒకటే మాట కదా. కాబట్టి మనము పాపమును ఒప్పుకొనుట వలన మనకు రక్షణ కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు 3 రకాలుగా ఒప్పిస్తాడు కదా. యోహాను సువార్త 16:8 చూడండి. యోహాను సువార్త 16 అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త చూసారా? సువార్తలో ఈ 3 ఉండాలా. సహోదరు ఇప్పుడే సువార్త గురించి చెప్పుకుంటూ వచ్చాడు. పాపముల గురించి ఉండాలా, నీతిని గురించి ఉండాలా, తీర్పుని గురించి కూడా ఉండాలి. పాపముల గురించి సత్య సువార్త పాపముల గురించి చెప్తుంది. కృపా సువార్త క్రీస్తుని గురించి చెప్తుంది కదా. ఒక వ్యక్తి పాపిని అని గుర్తించేటట్లు సువార్త ఒప్పిస్తుంది సత్య సువార్త ద్వారా. ఈ రోజుల్లో అనేక సువార్తలు వచ్చినాయి. ప్రాస్పర్టీ గాస్పల్ అని, సోషల్ గాస్పల్ అని కదా. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడంటే సత్య సువార్తను ప్రకటించినప్పుడే. సత్య సువార్తను ప్రకటించినప్పుడే. పాపాన్ని గురించి మనం ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. నీతిని గురించి మనము ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. నీతిని గురించి అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహానుతో చెప్పిన మాటే అది. సమస్త నీతిని కదా మనము నెరవేర్చడం మనకు తగి ఉన్నది. తెలుగులో నీతి యావత్ అని ఉన్నది, కానీ ఇంగ్లీష్లో ఆల్ రైచియస్నెస్ అన్నది. ఆల్ రైచియస్నెస్ అంటే సమస్త నీతి అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు నీళ్ళలోకి వెళ్ళుట ఆయన మరణాన్ని తెలియజేస్తుంది. ఆయన ఒడ్డు మీదకి వచ్చుట క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని తెలియజేస్తుంది. ఆకాశము తెరవబట్ట క్రీస్తు యొక్క ఆరోహణాన్ని తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ పావనం వలె దిగి వచ్చుట సంఘం యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది. ఈ 4 సంగతులు ఈ యొక్క నీతిలో ఇమిడి ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీతిని గురించి కూడా ఒప్పింపజేస్తాడు. ఈ 2 మనం ఒప్పుకొనకపోతే ఆఖరికి 3వది తీర్పుని గురించి చెప్తాడు. ఈ నువ్వు తీర్పు కింద ఉన్నావు, నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు కదా. ఒక ఆయన అన్నాడంట, ఏముంది 2 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది, నరకంలో పోతా అంటే యుగాలు కాలాలంటే 2 రోజులు ఉంటే అలవాటు అయిపోద్దండి. ఎంత విచారం, ఎంత మూర్ఖత్వం చూడండి కదా. కాబట్టి చాలా విచారకరం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3ంటిని మనల్ని ఒప్పింపజేస్తాడు. ఒప్పించినప్పుడు మన జీవితాల్లో పశ్చాత్తాపము కలగాలి. పశ్చాత్తాపం ఇంకొక మాట ఏంటంటే విరిగి నలిగిన మనస్సు. 2 కొరింథీయులు 10 ప్రకారం దైవ చిత్తానుసారమైన దుఃఖం. 2 ఉదాహరణలు తీసుకుందాం. పేతురు, యూదా, ఇస్కరియోతు యూదా ఇద్దరూ యేసు ప్రభుని తృణీకరించారు. కానీ యూదా చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఇస్కరియోతు యూదా
ఎట్లా చెప్తా? యేసుప్రభు శిష్యుడు కదా. 3.5 సంవత్సరాలు తిరిగాడు కదా, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, దయ్యాలను కొట్టాడు. మరి నరకానికి పోతాడా? వాడు అపవాది సంబంధి కదా. లాస్ట్లో ఒప్పుకున్నాడు. ఏమని? నీతిమంతుని అప్పగించి నేను పాపం చేసిన. ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు? పరిసయ్యుల దగ్గర ఒప్పుకున్నాడు. పాప క్షమాపణ లేదు కదా, పరలోకం లేదు, నరకానికే వెళ్ళింది. అయితే పేతురు కూడా యేసుప్రభుని 3 సార్లు కాదన్నాడు. కానీ తర్వాత నిజమైన పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి, నిజమైన పశ్చాత్తాపం కలిగి, విరిగి నెలిగిన మనస్సు కలిగి కదా తాను ఒప్పుకున్నాడు. తర్వాత రక్షణ పొంది కదా దేవుని కొరకు జీవించిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. కనుక పశ్చాత్తాపము అంటే మీకు ఇచ్చిన నోట్స్లో నేచర్ ఆఫ్ రిపెంటెన్స్ అని కన్విక్షను, కాంట్రిషను, కన్వర్షను, కన్ఫెషను, ఈ 4 సంగతులు ఈ యొక్క పశ్చాత్తాపంలో ఇమిడి ఉంటున్నాయి. ఒప్పించిన తర్వాత, మనకు నలిగిన మనసు కలిగిన తర్వాత, మనము మార్పు నొందిన తర్వాత మనము ఒప్పుకునే వారంగా ఉంటాము. దాంట్లో రిపెంటెన్స్ ఈజ్ టర్నింగ్ అవే ఫ్రమ్ ద సిన్ అండ్ ఫెయిత్ ఈజ్ టర్నింగ్ టు గాడ్ కదా. పశ్చాత్తాపము పాపము నుంచి మనల్ని తిరిగేటట్టు చేస్తుంది, విశ్వాసము మన ప్రభు వైపు తిరిగేటట్టుగా చేస్తుందని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇంకా రక్షణ అంటే ఏంటి? నూతన జన్మ, నూతన సృష్టి, నూతన స్వభావము, నూతన జీవము. ఈ 4 సంగతులు మీరు తర్వాత స్టడీ చేయండి. ఇప్పుడు మనకు కావలసిన బాప్తిస్మానికి కావలసిన 4 సంగతులు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి కదా. రక్షణ పొందిన వారిలో కనిపించే గుర్తులు ఏంటి? ఇందాకనే సహోదరుడు సమరయ స్త్రీ గురించి జ్ఞాపకం చేశాడు. ఎప్పుడైతే తాను మెస్సియా, ఈయన మెస్సియా అని తెలుసుకుందో కదా, ఆమె ఏం చేసిందంటేనే ఊరిలోకి వెళ్ళి ఈయన మెస్సియా కాడా? యేసుప్రభు చెప్పాడా నువ్వు పోయి ఊర్లోకి అందరికీ చెప్పేసిరా అని చెప్పాడా? లేదు. ఎప్పుడైతే తాను మెస్సియాను గురించి తెలుసుకుందో వెంటనే యేసుప్రభు కూడా చెప్పలేదు, తనకై తానే వెళ్ళి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇది మొదటి సూచన. రక్షణ పొందిన వ్యక్తిలో ఎవరో అడగకుండానే చెప్పేది సాక్ష్యం. మొట్టమొదటిగా రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో కూడా యేసుప్రభు ఏం చేశాడంటే, నన్ను ఎవరో ముట్టారు అంటే శిష్యులు ఏమన్నారు? చాలామంది ముడుతున్నారు, నువ్వేంటి ఇవే మాట చెప్తున్నావు, నన్ను ఎవరో ముట్టారని. కాదు, నాలో నుంచి ప్రభావము వెడలింది. ఈ రోజుల్లో చాలామంది ముట్టేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రభావము లేదు. కానీ యేసుప్రభు కోరుకున్నది ఏంటంటే ఆమె సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు కదా. ఆమె సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఆమె సాక్ష్యం ఇచ్చింది. యేసుప్రభు ఏం చెప్పాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ఎవరు బయట పెట్టారు? ఆమెలో ఉన్న విశ్వాసం యేసుప్రభువే బయట పెట్టాడు. ఇది మనకు కావలసిన రక్షణ నిశ్చయత. శిలువ మీద దొంగ ఏం చేయను, నేడు నువ్వు నాతో కూడా పడదు. అది రక్షణ నిశ్చయత. కుష్ఠరోగి అయిన సమరయుడు కూడా స్వస్థత పొందినాక దేవునికి గొప్పగా దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన ఎదుట సాష్టాంగ పడ్డాడు కదా, స్వస్థత పొందిన తర్వాత. కానీ యేసుప్రభు లాస్ట్లో ఏమంటున్నాడు కదా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. రక్షణ పొందిన వ్యక్తిలో సాక్ష్యం ఉండాలి, ఎవరు అడగాల్సిన పని లేదు కదా. కుష్ఠరోగి కూడా స్వస్థత పొందినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? నువ్వు స్వస్థత పొందితే ఎక్కడ పోలా, యాజకునికి కనపరుచుకో అన్నాడు. ఈ కుష్ఠరోగి స్వస్థత పొందిన తర్వాత యేసుప్రభు దగ్గర తిరిగి వస్తుంటే యేసుప్రభు ఏమన్నాలా? యేసుప్రభు నిజానికి ఏమన్నాలా? ఆయన చెప్పిన మాట ప్రకారమే, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, నువ్వు యాజకుని దగ్గర పోవాలా అన్నాడా? అనలే. అంటే ఆ కుష్ఠరోగి యొక్క కదా, కుష్ఠరోగిని ఆయన స్వీకరించినట్లే నేనే యాజకుడిని అని తాను ప్రత్యక్షపరుచుకున్న సంగతి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన నిశ్చయత ఇస్తున్నాడు,
నీ కుష్ఠరోగం పోయింది, నువ్వు స్వస్థ పొందావు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది కదా. మొట్టమొదటిగా సాక్ష్యం ఉండాలా, రెండవది స్తుతి ఉండాలా. రక్షణ పొందిన వ్యక్తిలో స్తుతి చెల్లించే అనుభవము ఉండాలా. మూడవది మనం చూస్తాము సహవాసము. సహవాసం ఎవరు చెప్పకుండానే కదా సహవాసంలో కొనసాగడం కనిపించాలి. చాలామంది అప్పుడప్పుడు వస్తారు, అనుకూలమైతే వస్తారు కదా. ఇది కాదు, సహవాసానికి ఎడతెగక ఉండాలా, ఎడతెగక ఉండాలి. అపోస్తలులు మనం చెప్పుకున్నట్లు అపోస్తలులకి ఇచ్చిన వరం వేరు. వారు వెంటనే గమనించి వెంటనే బాప్తిస్మం ఇచ్చారు. కానీ మనమైతే కొంతకాలము కనిపెట్టి గమనించి వారిని సిద్ధపరిచి అప్పుడు వారికి బాప్తిస్మము ఇవ్వవలసి ఉంటున్నది. ఇవన్నీ గమనించాలంటే ఆ వ్యక్తి సాక్ష్యం ఎలాగుంది, ఆ వ్యక్తి సంబంధము దేవునితో ఉన్న సంబంధము ఎలాగుంది, సహవాసం ఎలాగుంది, స్తుతి చెల్లిస్తున్నాడా లేదా, ఇవన్నీ గమనించి మనము వారిని బాప్తిస్మము ప్రార్థనాపూర్వకంగా వారిని బాప్తిస్మమునకు సిద్ధపరచవలసిన అవసరం ఉంది. ఇందాక సహోదరుడు చెప్పాడు కదా, ఎవరైనా బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉంటే పేర్లు ఇవ్వండి అని. అంటే సంఘ పెద్దకి ఎవరు బాప్తిస్మము తీసుకోవాలో తెలియదు అన్నట్టుగా వారి ప్రకటన చేయడం అది విచిత్రం. మేమైతే రక్షణ తీర్మానం ఎవరైతే చేస్తారో వారందరి పేర్లు రాసి వారి కోసం ప్రార్థన చేస్తాం కదా, వాళ్ళని కనిపెడతాం సాక్ష్యం ఇస్తున్నాడా లేదా, లేకుంటే మేమే కొంచెం ప్రోత్సహించి బలపరిచి కదా ఆ సాక్ష్యం ఇచ్చేటట్లు చెప్తాం. తర్వాత సహవాసంలో కొనసాగుతున్నాడా లేదా, ఇవన్నీ గమనిస్తుంటున్నాం, హెచ్చరిస్తాం కదా, ప్రార్థన చేస్తాం వారి కోసం. ఆ లిస్టు మొత్తం ప్రార్థన చేస్తాం కదా. లాస్ట్ ఇయర్ ఒక దాదాపు 10 మంది పైన ఉన్నారు, ఆఖరికి 6 మంది తేలారు. సాక్ష్యం లేదు, సహవాసం లేదు కదా. అడిగినప్పుడల్లా బైబిల్ చదువుతున్నామంటే లేదు, బైబిల్ చదివింది లేదు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, రక్షణలో ఎదుగు నిమిత్తము మీరు వాక్యాన్ని చదవాలా కదా. రక్షణలో ఎదిగిన అనుభవం, వాక్యం చదవకపోతే రక్షణలో ఎదిగిన అనుభవం ఉండదు. సాక్ష్యం ఇవ్వాలనిపించదు, స్తుతి చెల్లించాలనిపిస్తుంది కదా, సహవాసం కూడా ఉండదు. అలాంటి వ్యక్తికి మనం బాప్తిస్మం ఎలాగిస్తాం కదా. క్రమంగా వస్తు అన్నింటిలో మరి క్రమంగా ఉన్నప్పుడే మనం వారికి బాప్తిస్మము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రక్షణలో కొనసాగుట, రక్షణ నిశ్చయిత కలిగి ఉండుట, రక్షణ ఆనందము, ఈ సంగతులన్నీ మీరు దాంట్లో మరి చెప్పబడి ఉంటున్నాయి. ఇవన్నీ కలిగి ఉన్న వ్యక్తిని అప్పుడు మనం బాప్తిస్మానికి తగిన వ్యక్తి అని మరి నిర్ణయిస్తాం. కనుక బాప్తిస్మం విషయంలో ఎందుకు బాప్తిస్మం ఇస్తామని 4 సంగతులు చెప్తాం. చూడండి, ఆఖరణ అన్నది ఒకటి బహిరంగ సాక్ష్యం, లోపల జరిగిన దానిని కదా బహిరంగంగా తెలియజేస్తూ. నిజానికి నీళ్ళల్లో ముంచితే ఏమన్నా వస్తుందా, ఏమన్నా వస్తుందా కదా. రోజు స్నానం చేసినట్టే కదా, లేకుంటే గంగానదిలో మునిగినట్టే. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు కదా. లోపల జరిగిన కార్యాన్ని తెలియజేస్తూ బహిరంగంగా సాక్ష్యం ఇస్తూ, సంఘం కూడా సాక్ష్యం ఇస్తూ, అందరూ సాక్ష్యం ఇస్తూ దానికి ఒప్పుకోవడమే. అది నీటి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత. కనుక యేసు ప్రభువుని సిలువలో ఆఖరిగా బలిపోటు పొలిచినప్పుడు అక్కడ రాయబడిన మాట, నీరును కదా, రక్తమును నీరును కారణం. మొట్టమొదటిగా రక్తంతో కడగబడిన అనుభవం కావాలా, ఆ తర్వాత నీటి అనుభవము కావాలి కదా. ఇది గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందిన వ్యక్తి మొట్టమొదటిగా సార్వత్రిక సంఘానికి చెందినవాడు, దేవుని యొక్క ప్రభుత్వం కింద ఉంటాడు, లార్డ్షిప్ కింద ఉంటాడు. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటాడో స్థానిక సంఘ సాక్ష్యము అనగా క్రీస్తు యొక్క శిరస్వత్వం కింద ఆ వ్యక్తి వచ్చి సంఘంలో చేర్చబడి, స్థానిక సంఘంలో చేర్చబడిన వాడిగా మనం ఉంటాడని మనం చూస్తాం. మూడవది ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుట. నేను స్థానిక సంఘ, ఇప్పుడు రొట్టె ఎందుకు ముక్కలు ముక్కలు చేసి పెట్టాం, ఒకటే పెడతాం ఎందుకు, దాని యొక్క అర్థం ఏంది? మనము క్రీస్తు యొక్క శరీరంలో ఒకసారి మా సంఘానికి వారానికి ఒక కుటుంబము రొట్టె రసం చేస్తారు. వాళ్ళు కొత్తగా వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, వాళ్ళకి అనుభవం లేదు.
ఆ సహోదరుడు ఆ బ్రదర్ అన్నాడంట సిస్టర్తో, ఒకటేం సరిపోద్ది 6 చేయి అన్నాడంటారు. అంతమందికి ఒకటేం సరిపోద్ది 6 చేయమన్నాడు కదా. కాబట్టి మనము ఒకటి కంటే ఎక్కువ చేయలేం కదా. ఒకటే, మనమందరం ఒకటే, క్రీస్తు యొక్క శరీరము ఒకటే అన్నట్టుగా మనము ఒక రొట్టెనే, ఒక పాత్రనే ఉంచుతాం. కనుక రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వ్యక్తి ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుతాడు. అప్పటి వరకు పాలు పంపులు ఉండవు. స్తుతి చెల్లిస్తాడు, సాక్ష్యము చెబుతాడు, సహవాసంలో కొనసాగుతూ ఉంటాడు కదా. అంతేకాకుండా దేవునితో సంబంధము, దేవుని పిల్లలతో సంబంధము కలిగి ఉంటాడు. ఆఖరిగా సహోదరుడు ఇచ్చిన నోట్స్ చదవండి. కృపావరమును పొందుట. బాప్తిసం తీసుకున్న తర్వాత స్థానిక సంఘంలో చేర్చబడిన వ్యక్తికి ఒక కృపావరము కలిగి ఉంటాడు. చాలామందికి కృపావరం అంటే ఏంటో తెలియదు. నీ కృపావరం అంటే అని అడిగితే కదా చెప్పడం లే. కనుక మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి నాకు దేవుడే కృపావరం ఇచ్చాడు అన్నది మనం తెలుసుకొని దానిని సంఘక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు వాడితే దానివల్ల సంఘానికి ప్రయోజనకరం. సంఘములు, ఈ స్థానిక సంఘంలో ఎందుకు ఉంచాడు? ఈ స్థానిక సంఘం యొక్క అభివృద్ధి కొరకు, క్షేమం కొరకే మనల్ని ఇక్కడ ఉంచాడు. అయితే ఏం పని చేయాలంటే మనకి ఎలా తెలుస్తుంది ఏ పని చేయాలన్నది? ఏ పని చేయాలన్నది తెలుస్తుంది. ఏదో ఒకటి చేసేద్దామంటే అది కుదరదు. ఉదాహరణకి చెప్తా. ఈ బిల్డింగు కట్టడానికి ఎవరెవరు కావాలా? ఈ బిల్డింగ్ కట్టడానికి ఎవరెవరు కావాలా? మేస్త్రీలు కదా, మేస్త్రి కావాలా. ఈ కరెంటు కావడానికి ఎలక్ట్రీషియన్ కావాలా. ఆ యొక్క చెక్క పని తలుపులు బిగించడానికి కదా కార్పెంటర్ కావాలా. ఇప్పుడు కార్పెంటర్ వచ్చి మేస్త్రి పని చేస్తే ఎట్టుంటుంది? మేస్త్రి వచ్చి కరెంటు పని చేస్తే ఎట్టుంటుంది కదా. మనము మన కృపావారం ఏంటో తెలియకపోతే అట్లానే ఉంటుంది మన పరిస్థితి కదా. దేనికి ఇప్పుడు మేస్త్రి వచ్చి కరెంటు పని చేస్తే అది ఏది పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు కరెంటు పని చేసే వ్యక్తి కదా గోడలు కడితే ఎట్టుంటుందో కదా, మన పని కూడా అట్టనే ఉంటుంది. దేనికి పనికి రాదు కదా, బహుమానం కూడా రాదు. మన కృపావారాన్ని ఎరిగి కదా, మన కృపావారాన్ని ఎరిగి సంఘక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు దానిని వాడినట్లయితే అది ఎంతగానో క్షేమకరం. కానీ ఒక సమస్య ఏంటంటే చాలాసార్లు బాప్తిస్మము మా తల్లి సంఘంలో తీసుకుంటామండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. తల్లి సంఘం అంటే ఏంటి? తల్లి సంఘం అంటే ఏ స్థానిక సంఘంలో అయితే మనం సహవాసము, సాక్ష్యము కలిగి ఉన్నామో, సంబంధము కలిగి ఉన్నాం, ఆ స్థానిక సంఘంలోనే బాప్తిస్మము తీసుకోవాలి. అక్కడే నీకు సాక్ష్యం ఉండాలి కదా, అక్కడే నీకు సాక్ష్యం ఉండాలి. రెండవది మనం ఇందాక చెప్పుకున్నట్లు రక్షణ వేరు, బాప్తిస్మం వేరు కదా. రక్షణ తీర్మానం చేసిన వ్యక్తి కదా, ఆ తర్వాత సంఘ సహవాసం ఎదుగుతూ, సాక్ష్యం ఇస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ కదా, మరి సంబంధము కలిగి, స్థానిక సంఘంతో సంబంధము కలిగి అక్కడ ఎదుగుతూ ఉన్న వ్యక్తి అప్పుడు బాప్తిస్మం తీసుకొని స్థానిక సంఘంలో చేర్చబడిన అనుభవం కలిగి కదా, కృపావరము కలిగి ప్రభు యొక్క నామ మహిమార్థమై సంఘక్షేమం కొరకు ఆ వ్యక్తి పనిచేయడం ప్రారంభిస్తారని దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కనుక ఇలాగ అనేక సంగతులు ఉన్నాయి. ఇది క్లుప్తంగా మీకు మరి వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా బాప్తిస్మం తీసుకునేవారు ఈ సంగతులన్నీ మనసులో పెట్టుకొని ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలా, ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలో చెప్పండి. ఇప్పుడు ఎవరైనా అడిగితే కదా మాకేం తెలియదు అంటే వాళ్ళు ఇచ్చారని చెప్తారు. ఒకవేళ ఇవన్నీ తెలియకుండా చెప్తే కదా ఏదో ఇచ్చారు మేము తీసుకుందామని ఆ మాట వస్తుంది. కానీ కదా అలా ఆ మాట చెప్తే ఆ మాట ఎవరికి పోతుంది? ఎవరి మీదకి పోద్ది? బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళ మీదకే పోతుంది. కాబట్టి మేము జాగ్రత్త పడాలి. మేము ముందుగానే తెలియజేసి అవన్నీ ఎందుకు తీసుకున్నారో మీకు తెలియజెప్పి ఆ తర్వాత బాప్తిస్మం ఇస్తే అప్పుడు మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పగలరు, వాళ్ళు కూడా తెలుసుకొని ఆ విధంగా తీసుకోగలరు. అలాగ చేసి దేవుని నా మహిమాన్ని ముందుకు సాగినట్లు దేవుడు మనకు సహాయం చేసి దేవుడి మాట